ఎక్కడ? నాకు ఆకలిస్తోంది. ఏం చేస్తున్నావు నువ్వు? నా ప్లాన్ మొత్తాన్ని ఆ మౌగ్లీ భవిష్యత్తును కనిపెడతానని చెప్పి స్పాయిల్ చేశాడు. మౌగ్లీ భవిష్యత్తును చెప్తున్నాడా? వేళాకోళానికి వేళ పాడలేదా? లేదు, నిజమే. తను చెప్పింది జరిగింది. నేను నా కళ్ళారా చూశాను. మౌగ్లీ భవిష్యత్తుని గణిస్తున్నాడు. ఇది మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడూ నమ్మడు. నీ అతి తెలివి నా దగ్గరే చూపిస్తున్నావా? మీకంటే నేను తెలివైన వాడిని కాదు మాస్టర్. ఈ పవర్ కనుక నిజమే అయితే మౌగ్లీ భవిష్యత్తులో ఈ అడవికి పెద్ద రాజవుతాడు. అలాగా? అది చూస్తాను. ఇలా చూడు, నా భవిష్యత్తు గురించి వాడికంటే నాకే బాగా తెలుసు. అయినా ఒకసారి వెళ్తాను. నువ్వు ఏదైనా ప్రెడిక్ట్ చేస్తావు కదా. మాకు ఎంతమంది పిల్లలు పుడతారో చెప్తావా? ఎందుకంటే మాకు ముందే తెలిస్తే ఎక్కువ గూళ్ళని నిర్మిస్తాం. చిన్నదా పెద్దదా? ఎంతమంది వచ్చినా మీరు కొంచెం చేస్తే చాలు, ఎందుకంటే మీరు పెద్దగా లేరుగా. ఇప్పుడు నా లెక్క ప్రకారం చూస్తే మీ పక్షులన్నీ ఒక చోట ఉండవు. అయితే అవన్నీ తప్పిపోతాయా? ఏంటో చెప్పు. లేదు లేదు, అలాంటిదే లేదు. ఏదో ఆకతాయితనంగా. ఓ, నాలాగానా? చిన్న వయసులో నేను అంతే. మీకు పెద్ద నెస్ట్ ఉంటేనే మీరందరూ కలిసి ఆడుకోగలుగుతారు. నీ ప్రెడిక్షన్ కి చాలా థ్యాంక్స్ మౌగ్లీ. కల్లో నేను నాకు నచ్చిన బేర్ని హగ్ చేసుకున్నాను. నువ్వు ఎలుగుబంటి అనుకుని ఇంతసేపు నన్నే హగ్ చేసుకున్నావు. చూస్తుంటే నువ్వు ఆకలి మీద ఉన్నట్టున్నావు. నువ్వే వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చావా? లేదు లేదు, నేనెందుకు అదంతా చేయాలి? నాకు భవిష్యత్తు తెలుస్తోందిగా. ఇది నాకు బహుమతి, ఎందరూ నాకు ఇచ్చారు. ఏంటి భవిష్యత్? అసలు భవిష్యత్తుని ఎవ్వరూ ఊహించలేరు. నువ్వు చెప్పే చూస్తుంటే నువ్వే ప్రెడిక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇవి తీసుకున్నట్టున్నావు. లేదు లేదు, ఎక్స్చేంజ్ కాదు, ఇవన్నీ వాళ్ళే ఎంతో ప్రేమతోటి నాకు కానుగ్గా ఇచ్చారు. ఓయ్యా, నువ్వంత గొప్పవాడివా? అయితే నా భవిష్యత్తు గురించి చెప్పు. అది చెప్పొచ్చు, కాకపోతే నువ్వు చెప్పకముందే నేను విషయం చెప్తాను. పెద్ద తేనెటీగను అవుతాననుకో, వాళ్ళు వెంటనే తేనె అడుగుతాడు. నేను ఇది వేళాకోళంగా చేయటం లేదు, మంచిగా చేస్తున్నాను. నేను ఎలాంటి తప్పు చెయ్యను. అయితే ఫ్యూచర్ చెప్పే నీకు నేను ఇప్పుడే దండం పెడుతున్నాను. ఏమన్నా చేయడానికి సిద్ధమే. నువ్వు మా మీద కరుణిస్తావా? నన్ను మీరు వేళాకోళం చేయక్కర్లేదు. ఇప్పటి వరకు వీడు బానే ఉన్నాడు కదా, ఇంతలో ఏమైంది వీడికి? నేను ముందే చెప్పాను ఇది జోక్ కాదు అని. నా తల మీద ఎలాంటి కొబ్బరి బొండం పడలేదు. తన మాటలు వింటుంటే నిజంగా నేను తేనెటీగలా మారేటట్టున్నాను. ఏయ్ మోగ్లీ, ఇలా తిరుగు. నేను ఇక్కడికి వస్తానని నీకు ముందే తెలుసుంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అందరి భవిష్యత్తు చెప్తున్నావాడు కదా. ఇప్పుడు నేను నీ భవిష్యత్తుని చెప్పాలంటావా? అదేం అక్కర్లేదు. నా భవిష్యత్తు నీ భవిష్యత్తు నాకు బాగా తెలుసు. నిన్ను చూస్తేనే తెలుస్తుంది. నన్ను తింటావు కదా, కానీ అలా చేస్తే నీకు నిజం తెలీదు. నీకేం తెలియాలో చెప్పు, నేను దాన్ని నీకు చెప్తాను. నువ్వు మంచి మాట చెప్పావు. నాకు ఆతృతగానే ఉంది. ఏమిటో చెప్పు, వింటాను. ఒక టైగర్ భవిష్యత్తుని చెప్పాలంటే నేను కూడా బాగా ఆలోచించాలి. అందుకు ఖచ్చితంగా నువ్వు నాకు ఏదో ఒకటి ఇచ్చే తీరాలి. అంటే నువ్వు అనేది నీకు లంచం ఇవ్వాలా? అదే కోకోనట్ ఇవ్వు. కమాన్, ఇక్కడే కూర్చుంటే ఎలా? భవిష్యత్తులో పెద్ద మహారాజు కదా, దూకే. నువ్వు సరిగ్గా చెప్తే నీకు తప్పకుండా కోకోనట్ ఇస్తాను. మాస్టర్, మౌగ్లీ మీకు ఏదైనా ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పాడా? చెప్పండి మాస్టర్. నా భవిష్యత్తు గురించి చెప్పాలంటే తనకు నేను కోకోనట్ ఇవ్వాలట. తను నన్ను ఇక్కడ నుంచి పంపించాలని చూస్తున్నట్టుంది. ఓ అలాగా మాస్టర్. ఓకే, తనకి మీరు కోకోనట్స్ ఇచ్చేటప్పుడు ఇంకొన్ని కోకోనట్స్ ఎక్స్ట్రా ఇవ్వండి. అలాగే నా ఫ్యూచర్ కూడా నేను తెలుసుకుంటాను. ఇలా చూడు, నా భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని నాకేమీ ఆతృతగా లేదు. అంతేకాదు, వాడి మీద నమ్మకం కూడా లేదు. ఏమంటున్నారు? దీని ద్వారా వాడిని ఉచ్చులోకి లాగాలని ప్రయత్నిస్తున్నాను. ఆ పని నేను సక్రమంగా చేయాలి. కానీ మౌగ్లీ భవిష్యత్తుని చెప్తున్నాడుగా. తనకు ఒకవేళ ఈ విషయం తెలిస్తే, ఓ నాకెందుకో ఈ ప్లాన్ మంచిగా అనిపించట్లేదు. నాకు ఇప్పుడు ఏం తెలుస్తుందంటే నీ మెమరీ ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతోంది. నిజంగానా? అయితే నాకు మతిమరుపు ఉందంటావా? కోకోనట్స్ ఎక్కడ దొరుకుతాయో నాకు కొంచెం కూడా అవగాహన లేదు. నువ్వు నాతో పాటు రా, నీకు తప్పకుండా అవి ఇస్తాను. ఎందుకంటే అవి చాలా దూరంలో ఉన్నాయి. నాకు ఈ పని ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. వర్కౌట్ అవుతుందో లేదో. నువ్వు చెప్పింది నిజమే. నాకు కూడా ఇది చెత్త జోకులాగే అనిపిస్తోంది. మొత్తానికి ఎలాగైతే కనిపెట్టాం. ఇక్కడ చాలా కోకోనట్లు ఉన్నాయి. ఇందులో నీకు ఏది కావాలో తీసుకో. నాకు అది కావాలి. ఈ అడవిరాజు భవిష్యత్తు చెప్పడం అంత తేలిక కాదుగా, అందుకే అది అడుగుతున్నా. ఎక్కడికి పారిపోతావు చిన్నవాడా? నేనెక్కడికి వెళ్ళటం లేదు, ఆ కోకోనట్ వెతుకుతున్నాను. కొన్ని కాంబినేషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను తినే దాంట్లో కోకోనట్ కలుపుంటే భలే ఉంటుంది. ఏయ్, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? అవును, మోగ్లీ ఏడి? తను అటు వెళ్ళాడు. కాదు, ఇటు వెళ్ళాడు. ఓ, నేనంతా మర్చిపోయాను. వాడు ఒంటరిగా వెళ్ళాడా? అవును,
వెళ్ళేటప్పుడు నా మెమరీని ప్రెడిక్ట్ చేసే వెళ్ళాడు. మధ్యలో షేర్ ఖాన్ వచ్చి కోకోనట్ అన్నట్టు గుర్తు. అయితే షేర్ ఖాన్ వచ్చి ఏదో చేసుంటాడు. చూడు, నా భవిష్యత్తు నాకు తెలుస్తోంది. హే మౌగ్లీ, నా భవిష్యత్తు కూడా చెప్పు. నీకు ఇంకో కోకోనట్ ఇస్తాను, కొంచెమైనా చెప్పు ప్లీజ్. ముఖ్యంగా నాకు కొత్త అడవిరాజు కనిపిస్తున్నారు. అది షేర్ ఖానే కదా, ఈయనే కదా? దాంతో పాటు పెద్ద ప్రమాదం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఓ, అది దారుణంగా ఉంటుంది. భయంకరంగా ఉందా? ఏమిటి, నువ్వు నా కడుపులోకి వెళ్ళటమా? లేదు, ఇది దానికంటే దారుణమైంది. మీకే జరగబోతోంది. ఏమిటి, నాకా? నువ్వు నా కడుపులోకి వెళ్ళాక నా కడుపు నొప్పి వస్తుందా? ఇది పెద్ద ప్రమాదం, మీరు తేలిక తీసుకోకూడదు. ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. వీడు చెప్తున్నట్టుగా ఇక్కడ ఏదైనా మార్పు కనిపిస్తుందేమో, వెళ్ళి చూడు. వీడిని నమ్మడానికి వీలేదు. నాకు తెలిసిపోయింది, మనం తప్పుడు దారిలో వెళ్తున్నాం. తన్ని అక్కడికి వెళ్ళనిచ్చుండకూడదు. తను చెప్పిన మాట మనం వినుండాల్సింది. వెంటనే తన్ని కనిపెట్టి తీరాలి. ఇక్కడ ఏదో ప్రమాదం ఉన్నట్టుంది. ఓ మై గాడ్, నేను ఊహించింది కరెక్టే. మీరు మీ కాల్ని విరగొట్టుకోబోతున్నారు. మౌగ్లీ చెప్పింది నిజమే. నేను మీ స్థావరానికి వెళ్ళి చూశాను, అక్కడ ఎముకలన్నీ ఎగురుతున్నాయి. కొత్త రాజు రాబోతున్నాడు అనుకుంటా. ప్రిడిక్షన్స్ అన్ని అయిపోయాయా? మేము వచ్చేసాం. మీరు అసలు ఎదురు చూడలేదు కదా. నువ్వు చూసావా, నేను నిన్ను కాపాడడానికి సహాయం చేశాను. నీకు సహాయం చేసినందుకు నాకు మంచి జరుగుతుంది కదా, నిజం చెప్పు. అంటే నా మనసులో నాకిప్పుడు ఒక నిజం తెలుస్తోంది. ఎందుకంటే నేను అందరి భవిష్యత్తుని ఇక నుంచి చెప్పలేను. అవును టబాకి. అంటే నువ్వు నటించావా? ఇదంతా అబద్ధమా? ఇప్పుడు ఏం జరగబోతోందో నువ్వు చెప్తావా మౌగ్లీ? లేదు, ఇప్పుడు నాకు అలాంటి ఐడియా ఏం లేదు. నువ్వు నిజంగానే భవిష్యత్తు చెప్పలేకపోయేవాడివైతే నేను ఇచ్చిన వస్తువును తిరిగి వచ్చే. నేనేమిచ్చాను? తీసుకున్నావు, ఇక్కడేమీ లేవు. నిజంగానే ఎముకలు ఎగిరిపడడం నేను చూశాను, కానీ అది వీళ్ళు వేశారని నాకు తెలియదు. నన్ను క్షమించండి. నేను వాడిని నమ్మి పెద్ద ఫూల్ అయ్యాను.